హలో. హాయ్ అక్క. హాయ్ చెల్లి, బాగున్నావా? బాగున్నానక్క, మీరు బాగున్నారా? బాగున్నా సోని. సోని మరి చూస్తున్నావా కళ్యాణ వైభోగం కార్యక్రమం? చూస్తున్నాం అక్క. ప్రతిరోజు లైవ్స్ ఉంటాయి, మంత్ ఎండింగ్ లో గిఫ్ట్స్ కూడా ఉంటాయి. మిస్ కాకుండా కాల్ చేస్తూ ఉండు సోని. ఓకే అక్క, అందుకే ఇప్పుడు నేనే మీ షోకి కాల్ చేసి మాట్లాడతానని చెప్పాను అక్క. వెరీ గుడ్, అలాగే ఉండాలి. ప్రతి ఒక్క లైవ్ కు కాల్ చేయాలి, ఓకేనా? ఓకే అక్క. సోని, చెప్పక్క. మరి మీ కళ్యాణం వివాహం ఎలా జరిగింది? మ్యారేజ్ మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఏ సాంప్రదాయంలో పెళ్లి జరిగింది చెప్పు మరి. యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్. సో మా మ్యారేజ్ వచ్చి కరోనా మ్యారేజ్ అనమాట. కరోనాలో జరిగింది మా మ్యారేజ్. కరోనా స్టార్ట్ అయింది, మా మ్యారేజ్ కూడా అప్పుడే. కరోనా మ్యారేజ్ అని పెట్టుకున్నావా పేరు? అందుకనే కరోనా మ్యారేజ్ అని పెట్టుకున్నా. సో మా మ్యారేజ్ చక్కగా కరోనాలో అయినా సరే సింపుల్ గా నీట్ గా జరిగింది. ఒక 20 మెంబర్స్ వచ్చారు. పిలిచినా ఎవరు మేము రావు అన్నారనమాట. సో ఇంకా 20 మెంబర్స్ తోటి బాగుంది. చిన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నాము, అక్కడే మంచిగా జరిగింది అన్ని భోజనాలు. మా పెళ్లి కూడా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ రిసెప్షన్ కూడా పెళ్లి తర్వాత చిన్నగా పెట్టుకున్నాము, అది కూడా చాలా బాగా జరిగింది. అదే కరోనాలో కాకుండా మామూలుగా నార్మల్ గా అయితే ఇంకా బాగా చేసేవాళ్ళు. అంటే ఫస్ట్ మా ఇంట్లో పెళ్లి జరిగింది నాదే అనమాట. ఓహో, అయితే మీ సాంప్రదాయంలో ఎన్ని రోజులు ఉంటుంది పెళ్లి హడావిడి? అంటే పసుపు అవన్నీ కలిపి ఒక 5 days ఉంటుంది అక్క. 5 days ఉంటుంది. ఫస్ట్ రోజు ఏం చేస్తారు సోని? ఫస్ట్ రోజు ఏం చేస్తారు అంటే అదే పెళ్లి కూతుర్ని చేస్తారక్క. 3 days పసుపు వేస్తారక్క. 3 days పసుపు వేస్తారు. 3 days పసుపు వేసిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ అలా 3 days వేస్తారు. వేసిన తర్వాత ప్రధానం అనమాట. ప్రధానం మార్నింగ్ నుంచి నైట్ వరకు జరుగుతూనే ఉంటది. అందరు వచ్చి పసుపు రాయడము, ఫేస్ కు పసుపు రాయడం అని చేసుకుంటారా? జరుగుతుంది. నెక్స్ట్ మేనమామ చీర పెడతాడు. అదంతా అయిపోయాక భోజనాలు అయ్యాక మళ్ళీ వాళ్ళు ప్రధానంకి ఇక్కడ నుంచి మా ఇంటికి వస్తారు. సో అది వాళ్ళు అలా వచ్చేపాటికి వాళ్ళు నైట్ అవుతుంది. నైట్ అంతా ప్రధానం హడావుడి అదంతా జరుగుతుంది. వాళ్ళు మాకు చీర పెట్టడం, అవన్నీ పసుపు తాడేయడం అవన్నీ జరుగుతుంది. అవన్నీ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ అన్నమాట. మళ్ళీ మ్యారేజ్ కి వెళ్లే ముందు కూడా మ్యారేజ్ లో ఏం చేస్తారు సోని? దండలు మార్చుకుంటారా, రింగ్స్ ఎలా ఉంటుంది మీ? బైబిల్స్, రింగ్స్ అక్క. రింగ్స్, బైబిల్స్, దండలు కూడా మార్చుకుంటారు. సో ఆ రోజు అయితే అయిపోతుంది. మీకు కూడా అప్పగింతలు ఉంటాయా సోని? ఉంటాయి అక్క. నాకు తెలీదు సోని, అందుకే అడుగుతున్నాను. ఉంటాయి. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయాక 3 days మా ఇంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పగింతలు ఉంటాయి. ఓహో, అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటాయి. కానీ మా సాంప్రదాయం అయితే వివాహం జరుగుతుంది కదా, మ్యారేజ్ జరుగుతుంది కదా, ఆ రోజు ఈవినింగే ఉంటుంది అప్పగింతలు. సో నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ రోజు నైట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ అలా కాదు. అమ్మాయి వాళ్ళ ఇంటికే ఉన్నప్పుడు 3 days ఉన్నప్పుడు నెక్స్ట్ 4th day మార్నింగ్ వెళ్ళినప్పుడు అప్పగింతలు ఉంటాయి. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళ దగ్గర కూడా ఒక 3 days అయిపోయాక మళ్ళీ తీసుకువెళ్ళి పుట్టింట్లో దించేస్తారనమాట. ఇక తర్వాత మామూలుగా అయిపోతుంది. నెలలోపు సారీతో వస్తే సారీతో రావాలి. లేకపోతే ఇప్పుడు మేము ఇవ్వలేము అనుకుంటే సారీ బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డతో వస్తారు కదా, బిడ్డ సారీ అంటారు అనమాట, అప్పుడు తీసుకురావాలి. సారీ అంటే కంపల్సరీ. అంటే ఏమేమి పెడతారు? వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పెడతారు. అవునవును. అంటే ఇక్కడ అత్త వాళ్ళు చెప్తారు, మేము అలా తీసుకురాలేము, మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, సో మా రేంజ్ లోనే మేము తీసుకొస్తాం అనుకుంటే ఓకే. అది దాంట్లో అయితే మా సాంప్రదాయంలో ఇలా జరుగుతుంది అక్క. అదే సోని. హిందూ వేరే ఉంటది, ముస్లిం వేరే ఉంటది, క్రిస్టియన్ వేరే ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను మీ సాంప్రదాయంలో ఎలా జరుగుతుందని. చెప్పావు, చాలా థ్యాంక్ యూ సోని. మా మ్యారేజ్ వచ్చేసి 2020 August 14th అయింది అక్క. 2020 August 14th. విత్ ఇన్ 14 days లో మా మ్యారేజ్ అయిపోయింది. August 1st వచ్చారు పెళ్లి చూపులకి. 14th మా మ్యారేజ్ అయిపోయింది. 14th జరిగిపోయింది. మరి సోని హ్యాపీనా మ్యారేజ్ లైఫ్? హ్యాపీ అంటే అసలు చెప్పలేను. హ్యాపీ అంటే చాలా హ్యాపీ. పిల్లలు, హస్బెండ్ చాలా హ్యాపీ అన్నమాట.
సో అండ్ పిల్లలు కూడా బ్యూటిఫుల్ గా ఉంటారు. సో చాలా హ్యాపీ. అవును సోనీ, చాలా బాగుంటారు పిల్లలు కూడా. సో లైఫ్ అయితే బాగుంది. సో మరి సోనీ, నీ నీ ఒపీనియన్ ఏంటి? అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? నీ ఒపీనియన్ చెప్పు. అంటే ఇప్పుడు జాబ్ లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది మనం భార్యని పోషించగలం. జాబ్ ఉండి లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది పోషించగలం ఇంట్లో ఒప్పించుకొని. సో నా ఉద్దేశంలో అయితే మాది కొంచెం లవ్ కమ్ మ్యారేజ్డే కాబట్టి నాకు రెండు బెటరే. లవ్ కమ్ అరేంజ్డ్. మరి ఆగస్ట్ 1 వచ్చారు చూసారన్నావు. అదే ఫస్ట్ టైం మేము కలుసుకున్నాం కాబట్టి నువ్వంటే ఇష్టం అనుకున్నాం కాబట్టి సో మీ పేరెంట్స్ ని మా ఇంటికి రమ్మని చెప్పు అని అట్లా మాట్లాడుతున్నాం. సో అలా జరిగిపోయింది అనమాట. ఒక ఫంక్షన్ లో మేము కలిసామన్నమాట, నేను మా హస్బెండ్. అప్పుడు కలుసుకున్నప్పుడు ఇలా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని సరే ఓకే మ్యారేజ్ ఓకే అనుకుంటే మీ పేరెంట్స్ ని రమ్మని చెప్పు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. వాళ్ళు వచ్చారు. ఇంకా మా పేరెంట్స్ నేను చెప్పాను ఇలా పలానా అబ్బాయి ఇష్టమా అంటే సో అలా మాట్లాడుకున్నాం. ఓకే సోనీ, సో మీ మ్యారేజ్ గురించి చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ సోనీ. ఇలాగే కాల్ మా హస్బెండ్ అంటే తను సెటిల్ అయిపోయాడు, అంటే మొత్తం తనకి జాబ్ అన్ని ఉన్నాయి కాబట్టి మా పేరెంట్స్ కూడా ఓకే అన్నారు. అదే జాబ్ లేకుండా లవ్ అంటే ఊరుకునే వాళ్ళు కాదు కదా, ఎలా పోషిస్తాడు అని అడిగేవాళ్ళు కదా. సో నీ ఒపీనియన్ పరంగా అయితే లవ్ అయినా అరేంజ్డ్ అయినా జాబ్ ఉండాలి అబ్బాయికి కంపల్సరీ కదా. చిన్న జాబ్ అయినా ఉంటే భార్యని పోషించుకోగలం. 3 పూట్ల తిండి పెట్టే అంత స్థామతలో ఉన్నా సరే చాలు. ఏవో పెద్ద పెద్ద మేడలు కార్లు లేకపోయినా 3 పూట్ల కడుపుకుంటే అన్నం పెడితే చాలు. ఓకే సోనీ, సో నీ ఒపీనియన్ అయితే అది. సో థ్యాంక్ యూ సోనీ, నీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండు ఓకేనా. థ్యాంక్ యూ అక్క. బాయ్ సోనీ.